అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూన్ 2, 2026 రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రమంతటా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనాన్ని గావించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. అలాగే ఈ సందర్భంగా సిద్దిపేట, ఉస్నాబాద్లలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనాన్ని గావించి అమరుల స్తూపం వద్ద నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ అభివృద్ధి పనుల విషయమై పలు అంశాలపై ఈ కార్యక్రమంలో వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. కరీంనగర్ పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం జెండా వందనం గావించారు. కరీంనగర్ కార్పొరేషన్ 37వ డివిజన్ పరిధిలో గల ఆమీర్ నగర్లో ఉర్దూ అండ్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ పాఠశాలలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పస్పంద బీసీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అహ్మద్ మొయ్యుద్దీన్ బాబుజానీ గారు, స్థానిక కార్పొరేటర్ గారు తదితర నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం జెండా వందనాన్ని చేయడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్దిపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి హాజరైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల రాజాగౌడ్ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ కాలంలో ఎక్కువ కాలం పోరాడిన వాడిగా గర్వపడుతున్నానని అన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. ఈ విధంగా ఈరోజు పేద కుటుంబాల లోపల ఒక కళ వచ్చే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జీవిత బీమా ప్రమాద పథకాన్ని ఇందిరమ్మ పేరు మీద ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నామని గర్వంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులకు గౌరవాన్ని, గుర్తింపునివ్వాలని తెలంగాణ ఉద్యమకారుల గౌరవ గుర్తింపు కమిటీ కేశవరావు గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని సమావేశాలు అవుతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులుగా, తెలంగాణ అమరవీరులుగా తెలంగాణ రావాలనే ఆకాంక్ష కొరకు అన్ని రకాల కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అనేక అంది ఈరోజు ఆ కార్యక్రమ ఉద్యమ ఆకాంక్షను వెలిబుచ్చిన వాళ్ళను సముచితమైన గౌరవాన్ని, గుర్తింపునిచ్చి వాళ్ళందరినీ మరొక గౌరవంగా ఇవ్వాలనే ఆలోచనతో కమిటీ ఏర్పడ్డది. తప్పకుండా భవిష్యత్తు కార్యాచరణ భాగంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మరి తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అనేటువంటిది గౌరవం అనేది ఇచ్చే ప్రక్రియను కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణాభివృద్ధికి సంబంధించి నిన్ననే ఉస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఉత్తమ పర్యావరణ పనితీరు రావడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్ కింద ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. గజ్వెల్లో టఫ్టీ కింద 80 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు, ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2.5 కోట్లతో ఆర్టీసీ బస్ స్టాండ్ను నిర్మించుకొని ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రారంభించుకోవడం జరిగింది. దుబ్బాక మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలతోటి మరి మురికాలు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా జిల్లా అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా జిల్లాను, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వంలో స్వేచ్ఛ, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమము అన్ని రంగాల్లో అటు రైతాంగానికి, ఇటు విద్యార్థులకు, కార్మిక కర్షానికి మధ్యలో గిగ్గి కార్మికులతో సహా నిన్ననే జూన్ 1 నుంచి కనీస వేతనాల చట్టాన్ని కూడా తీసుకొచ్చినాం. అంటే కార్మికులకు అండగా, కర్షకులకు అండగా, విద్యార్థులకు అండగా ఈ ప్రభుత్వం నిలిచింది అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా మరి తెలంగాణ ప్రజల తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరినటువంటి సందర్భంలో ఆనాడు అసూలు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి సల్యూట్ కొడుతూ మరి సందర్భంలో జిల్లా రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములైనటువంటి ప్రజలకు
ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతలకు సంబంధించిన నిర్వహణ, అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, ఆరోగ్య తెలంగాణగా ఉండాలనే ప్రయత్నంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ సిబ్బందికి, అదేవిధంగా అన్ని రకాల ట్రెజరీ రక్షకులైన ప్రభుత్వ ఉద్యోగులకు, మరి ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి ప్రింట్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మూల వెంకట రవీంద్రెడ్డి గారు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్ కరీంనగర్ అండ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజెసి విద్యా సంస్థలు, పారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ करीमनगर। टीडी न्यूज़ के नॉर्थ प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कारम, धन्यवादालु।